హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. జూలై 1 నుంచి ఇచ్చే పెన్షన్లపై పండగ వాతావరణంలో నిర్వహిద్దామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జూలై 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ మొత్తం ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 రూపాయల చొప్పున కలిపి 7000 పెన్షన్ అందించినట్లు ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో ఇంటి వద్దనే పెన్షన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో పెన్షన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో అది సాధ్యమని నిరూపించడానికే పంపిణీల్లో వారిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నుంచి వారికి హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొనాలని సూచించారు. తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, ముఖ్య నేతలతో చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించినట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వీటి నిర్వహణ ఉంటుందని, గత ప్రభుత్వంలో అధికారం ఉందనే అహంకారంతో వెర్రబీగి తెదేపా నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వైకాపా నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టినట్టు కొట్టారు. సో ఫ్రెండ్స్, జూలై నెల పెన్షన్లు అయితే సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని జూలై నెల నుంచి 4000కు పెంచుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందుల ద్వారా ఇంటి వద్దకి మొత్తం అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విడతల వారీగా 2000 పెన్షన్ 3000కు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలు మొత్తం కలిపి జూలైలో ఒక్కో పెన్షన్కు 7000 అందిస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ 6000కు పెంచుతున్నాం. మొత్తం 65.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పెన్షన్ మొత్తం పెంపు వల్ల ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 819 కోట్ల మేర భారం పడుతుంది. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం 1650 కోట్లు. సో ఫ్రెండ్స్, జూలై నెల పెన్షన్లు అయితే సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.